ఆశనే మనిషి దుఃఖానికి మూలం. ఆశనే మనిషి దుఃఖానికి కారణమవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం దూరమవుతుంది. ఎల్లప్పుడూ ఈ మాట అనుసరించవలసిందే. మిత్రులారా, ఆయన సర్వ పాప కర్మలకు ధ్యానం మందు అని నమ్మిన అమోఘ జ్ఞాని ఆయన. దుఃఖం నుండి విముక్తి పొందటానికి అష్టాంగ మార్గాలను జగత్తుకు అందించిన మహాత్ముడు. తనను తాను బుద్ధాన్ని పిలిపించుకున్నవాడు సిద్ధార్థ గౌతముడు. గౌతమ బుద్ధుడి గురించి మీకు ఎంతమందికి తెలుసు? మహారాజుగా రాజభోగాలు అనుభవించి సన్యాసిగా మారి ఎందుకు భిక్షమెత్తుకున్నాడు? గౌతమ బుద్ధుడికి భార్యా బిడ్డలను వదిలి సన్యాసం తీసుకోవాలని ఎందుకు కోరిక కలిగింది? ఆ మహానుభావుడి గురించి తెలుసుకుందామా మరి? అయితే పదండి ఇక. ఈ వీడియోలో ఇక ప్రతిరోజు షార్ట్స్ రూపంలో గౌతమ బుద్ధుడి జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. అయితే మీలో వీడియో నచ్చిన వారందరూ కూడా నాకు కామెంట్ రూపంలో మీ సపోర్ట్ తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి నుండి వీడియో ప్రారంభమవుతుంది. మిస్ కాకుండా చూడండి.